కర్మ కర్మ ఫలితం. భగవద్గీతలోని 18వ అధ్యాయం 61వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ప్రతి జీవునిలో అంతర్యామిగా ఉంటూ జీవుడు కర్మలకు అనుగుణంగా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాను అని చెప్పాడు. సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మ కర్మలే, కాని మరెవరో కారకులు కాదు. వారే కాదు, భూమిపై జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతుడు కాడు. దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు. మనం కర్మలు చేయవలసిందే. ఆ కర్మల ఫలితం కష్టమైనా సుఖమైనా ఇష్టమున్నా లేకున్నా రాముడైనా కృష్ణుడైనా అనుభవించవలసిందే. వాలిని చెట్టుచాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో తను చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వచ్చింది. అలా కృష్ణావతారం సుసంపన్నం అయింది. మరో దృష్టాంతం, ద్రౌపది వస్త్రాపహరణం చేసిన దుష్టచతుష్టయంతో పాటు తమ కళ్ల ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు కూడా జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు. భారత మహాసంగ్రామంలో ప్రాణాలు కోల్పోయారు. అలా అన్యాయం చేస్తున్న వారితో పాటు సమర్థత ఉండి జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా అంతే పాపాత్ములు, శిక్షకు పాత్రులవుతున్నారు. ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా కూడా ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి కదా. అందుకే రామాయణ, భారత, భాగవతాల సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి అని. సద్భావన అనేది భగవంతుడు సర్వంతర్యామి అని గ్రహించినప్పుడే కదా. అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన 2 వరాలు: 1 జ్ఞానం, 2 మాట్లాడే ప్రతిభ. వీటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన, సచ్చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. ఉత్కృష్టమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా. పరపీడనం పాపాన్ని, తాపాన్ని కలిగిస్తుంది. ఏ చరిత్ర వినినా, ఏ జీవితం చూసినా అహింసా పరమో ధర్మ అనగా నవ్వులాటకైనా ఇతరులను, ఏ ప్రాణిని హింసించరాదు, బాధ పెట్టరాదు. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్నది కూడా పరమాత్ముడే. అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ అన్నీ గమనిస్తూ మనలోనే ఉంటూ మన పాపపుణ్య కర్మలను లెక్కవేస్తూ ఉన్నాడన్న సత్యం మరవకూడదు. నీ ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెదకాలి. అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండడానికి నీ వంతు కృషి మనస వాచ కర్మణ సహాయం చేస్తూ ఉండాలి. ఇదే మానవ ధర్మం, జీవన గీతం, సృష్టి రహస్యం కూడా ఇదే. స్వస్తి.